ఏందమ్మా ఇది? ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఆ వీడియోలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ మీ వీడియోస్లో కూడా ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు ప్రీవ్యూ వీడియోలో చూసినటువంటి ఆడియో ఉంది కదా, అది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. అదే ఆడియోతో మీరు ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రీవ్యూ వీడియోలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ సేమ్ మీ వీడియోలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. దీన్ని కనెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ capcut యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ capcut యాప్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ capcut యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో చేసుకుంటాను. సో వీడియోలో జస్ట్ నాకు ఇక్కడ ఒక 4 సెకండ్ వరకు మాత్రమే అయింది. సో మీరు స్లో మోషన్లో వీడియోని షూట్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటాను. సో తర్వాత దాన్ని మీరు స్లో మోషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీ దగ్గర ఐఫోన్ ఉంటే లేదా మంచి కెమెరా ఫోన్ ఉంటే DSLR కానీ ఉంటే డైరెక్ట్గా మంచిగా స్లో మోషన్ వీడియో షూట్ చేసుకోండి ఈ విధంగా. అండ్ దీని తర్వాత దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్లో మోషన్ వీడియో చేయకపోతే దాన్ని ఈ విధంగా మనం స్లో మోషన్ చేసుకోవచ్చు. సింపుల్గా వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని దాని స్పీడ్ని నేను 0.4x చేసుకుంటాను. అండ్ ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని స్మూత్గా స్లో మోషన్ చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ నేను ఫాస్టర్ ప్రాసెస్లో దీన్ని స్లో మోషన్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇది స్లో మోషన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 100% కంప్లీట్ అవుతుంది. చాలా స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చేస్తుంది అనమాట వీడియో. సో ఇక్కడ జస్ట్ మనం వెయిట్ చేయాలి. ఓకే, సో మన వీడియో అనేది స్లో మోషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. వీడియో అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మీరు ప్రీవ్యూలో చూసినటువంటి ఎఫెక్ట్స్. సో ఫస్ట్గా ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్లో మనకు ఇక్కడ ట్రెండింగ్లోనే మనకు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అన్డైరెక్షనల్ అని ఈ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇక స్టార్టింగ్లో ఒక 3 సెకండ్స్ వరకు వచ్చే విధంగా తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంతవరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఇక్కడ రిపీట్ షేక్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇక్కడ ఇంతవరకు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. అండ్ ఇంతవరకు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ నైట్ క్లబ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు కిందికి వస్తుంది. ఓకే, ఇక్కడ స్ప్లిట్ ఫ్లికర్ అని ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. సో ఇది మనకు ఎఫెక్ట్ అనేది ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఈ స్టిక్కర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఒక 20 వరకు తీసుకురండి. అండ్ గ్లో ఎఫెక్ట్ కొంచెం తగ్గించండి. అండ్ స్పీడ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా కొంచెం స్పీడ్ని తగ్గించండి ఒక 20 వరకు. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఎఫెక్ట్ని ఇంతవరకు తీసుకురండి. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి లాస్ట్లో. అండ్ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఈ ఎఫెక్ట్ ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ వర్టెక్ డిస్కో అని ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని సో దీన్ని హారిజాంటల్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ వర్టికల్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. కొంచెం ఇక్కడ పైకి చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్గా మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అనేవి కూడా మనకు వచ్చేస్తాయి. ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనకు స్టార్టింగ్లో ఈ ఎఫెక్ట్ వస్తుంది ఇక్కడ ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది మనకు స్ప్లిట్ ఈ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, స్ప్లిట్ డాట్స్ అని. అండ్ నెక్స్ట్ మనకి కూడా సింపుల్గా వర్టెక్స్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఎఫెక్ట్స్ అని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ నుంచి ఇక్కడ ఫ్రమ్ డివైస్ నుంచి మీ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు సాంగ్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో వీడియో ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో నుంచి సాంగ్ తీసుకోండి. మీరు సింపుల్గా మీరు ఎక్స్ట్రాట్ ఆడియో ఇక్కడ ఎక్స్ట్రాట్
సౌండ్ ఫ్రమ్ వీడియోని ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆ వీడియో నుంచి మీరు డైరెక్ట్గా సాంగ్ తీసుకోవచ్చు. సో నేను వీడియో అండ్ ఆడియో రెండు కలిపి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకోండి. ఓకే, సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి సింపుల్గా.